మండల పరిధిలోని నల్లబండగూడ గ్రామ సాయి మందిరంలో దేవాలయ చైర్మన్ నల్లపాటి నరసింహరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కామిశెట్టి శ్రీనివాసరావు, సుజాత దంపతులు అన్నదానంగా వ్యవహరిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నల్లబండగూడెం గ్రామానికి చెందిన హేమశ్రీ హైదరాబాద్లోని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో అసాధారణ ప్రతిభను కనబర్చి 2 బంగారు పతకాలను దక్కించుకోవడంతో ఆమెను ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రంగారావు, శరభయ్య, ఆదినారాయణ, రామారావు, కొత్త గురువయ్య, పాపారావు, అర్చకులు, సాయి శర్మ తదితరులు పాల్గొన్నారు. మా గ్రామానికి విలువ తీసుకొచ్చినటువంటి ఈ పాపని సన్మానం మా గ్రామం తరఫున మందిరం తరఫున సన్మానం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. గతంలో మా పెద్ద కూతురు హారిక అప్పుడు ఇట్లా స్టేట్ లెవెల్ మెడల్ సంపాదించింది, గోల్డ్ మెడల్ రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు గోల్డ్ మెడల్ లెవెల్ కూడా గోల్డ్ మెడల్ సంపాదించింది. మా గ్రామానికి మాకెంతో గర్వకారణంగా భావిస్తూ సన్మానం చేస్తున్నాం. వివరాలు అక్కడ వచ్చిన పేపర్, సిటీ పేపర్స్ అన్నింటిలో వచ్చినాయి రమేష్ గారు, అవి నేను డీటెయిల్స్ ఇస్తాను మీకు. ఈరోజు అన్నదాతలు చెందిన గ్రామ కాంగ్రెస్లు కాటిడి శ్రీనివాసరావు దంపతులు పూర్తి అన్నదాతలు 300 నుంచి 400 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. వారిని వారి కుటుంబ సభ్యులతో బాబావారి చల్లగా చూడాలని చాలా కాలం నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో రోజు అన్నదానం చేస్తూ ఉన్నారు. కంటిన్యూగా వారికి బాబావారి ఆశీస్సులకు అలంకరణ కోరుకుంటూ మళ్ళీ తిరిగి వచ్చేవారం దాతలు మా కజిన్ బ్రదర్ నల్లపాటి నరసింహరావు తండ్రి గోచయ్య గారు మరియు బట్టు రమణ గారి ఇద్దరు కలిసి కూడా పూర్తి అన్నదానానికి ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఇంకేమైనా అన్నదానం చేయవలసిన దాతలు ఉంటే మందిరంలో తెలుపవలసిందిగా కోరుతున్నాం. నా నెంబరు 5 నెంబరు మందిరంలో ఉంది. స్వయంగా తెలుసుకొని అన్నదానం చేయవలసిన దాతలు మాకు మందిరాలకి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు దర్శనం తీసుకొని చట్టాలు తీసుకొని ప్రసాదం తీసుకున్న తర్వాత వెనక్కి చేసేవాల్సిందిగా కోరుతా ఉన్నాం.